అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈరోజు రైతు బంధు కింద మనకు 50,000 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఎన్ని ఎకరాల వారికి జమ అవుతున్నాయి, ముందుగా ఎవరికి జమ అవుతుంది అనే వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే, వివరాలకు వెళ్ళే ముందు మీరందరూ కూడా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాలకు వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే కూడా వారికైతే మనకు ఊరట కలిగించే విధంగా ఈ రైతు బంధుని అయితే విడుదల చేశారు. ఇక యాసంగి సీజన్ అనేది తెలంగాణలో ప్రారంభమైంది కాబట్టి రైతులందరూ కూడా మనకి డబ్బులు విడుదలైన వెంటనే కూడా మనకు వారు పంటలు వేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని సీఎం గారు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుని ఈ రైతు బంధు సాయాన్ని విడుదల చేశారు. ఇందులో భాగంగా మనకు మొదటి రోజు చూసుకుంటే 1 ఎకరం వరకు ఇలా పెంచుకుంటూ 1 ఎకరం పెంచుకుంటూ కూడా రైతులకైతే డబ్బులు అయితే వేశారనమాట. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మనకు ఈరోజు నిన్నటి వరకు చూసుకుంటే మనకు 9 ఎకరాల వరకు డబ్బులు జమ అయ్యాయని, ఇక ఈరోజు 10 ఎకరాల వరకు డబ్బులు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతుందని చెప్పారనమాట. ఇక క్రిస్మస్ కానుకగా రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వేస్తున్నారు. గతంలో చూసుకుంటే మనకు 10 ఎకరాల వరకే రైతు బంధు ఇస్తామన్నారు, కానీ ఈసారికి లేదండి. ఇంకా వచ్చేసారి మళ్ళీ కూడా మనకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తారు కాబట్టి వచ్చే జనవరి నుంచి. అప్పట్లో అయితే మనకు కేవలం 10 ఎకరాల వరకే, అది కూడా భూములు సాగు చేసే రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అందిస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు ఎవరు కూడా కంగారు పడద్దండి, మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. అలాగే మనకి ఇంకా ఎవరికైనా రైతు బంధు సాయం అందకుండా ఉంటే మీరు వేచి చూడాలండి, ఏం చేయాల్సిన అవసరం లేదు. వేచి చూస్తే మీకు రోజుకు 10,000 మందికి మాత్రమే డబ్బులు జమ చేస్తున్నాం కాబట్టి మీకు ఎవరు కూడా కంగారు పడద్దని, డబ్బులు అయితే వేస్తామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది.